రాత్రి వారికి మళ్ళీ డైలీ ఒక వీడియో వేరే వాళ్ళ వీడియోలు కనిపిస్తుంది యూట్యూబ్ లో కలిసి మా వీడియోలే కనిపించాలి కనిపిస్తుంది పొక్కని చూసింది కదా అందుకోసం కార్ పొక్క పడిపోయింది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం పడవ నడపని రాదు ఏమి రాదు తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు. వచ్చేస్తా అన్న నేను పోతా మా దోస్తుడు అని చెప్పి బోట్ ఎక్కిండు పోయిండు. ఏమైందన్న వీడియోలు కొడతలేవు? వీడియోలు ఎట్లా కొట్టాలి ఎవరు సాధిస్తలేరు. 3 తారీఖు ఇచ్చారు వీడియోలు, ఈరోజు 23 తారీఖు 20 మానిటైజేషన్ ఆన్ అయింది. కానీ మీరు ఎవరైనా సాధియాలి కదా. టీం మెంబర్స్ అందరూ ఎస్ఆర్ టీం అన్నప్పుడు ఎస్ఆర్ టీమ్ లో ప్రతి ఒక్కరు ఎంతమంది అవుతారు ప్రతి ఒక్కరు వీడియో ఉన్నప్పుడు అందరు వచ్చి ఒక టైం సెన్స్ పెట్టుకొని అన్న అందరు వీడియోలు ఉన్నాయి అన్నప్పుడు వచ్చి వీడియోలు తీయాలి. ఎవరంతా కాళ్ళు ఇంట్లో కూర్చొని సోను జిన్ ఏమో వాళ్ళ వీడియోలు వాళ్ళే తీసుకుంటామంటారు, చిల్గాడేమో వాళ్ళ నిద్రలకి లేవరు, పక్కన నాగాడేమో వాడు బయట షూట్లు తీస్తాను వాడు వెళ్ళిపోతాడు, పైన పెద్ద వంశీ అన్న అయిపోతే నీకు ఎందుకన్నా వీడియోలు అంటాడు. ఎడిటర్ వంశీ ఏమో అన్న నాకు వేరే 10 వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి అంటాడు. వీడియో తీయక ముందే నిన్న ఆడితేనేమో అత్తపూర్లో ఉన్న ఆడున్నా ఇడున అంటావు. రిషిని ఆడితేనేమో అన్న సాయంత్రం 10 మందిని గుంపే కంటెంట్ కొడదామంటాడు. రిష్ అట్టేవా నువ్వు అట్టేవా అందరు అట్టేవా. రాత్రికి మళ్ళీ వస్తారు అన్న నువ్వు యూట్యూబర్ వా నీకు కొంచెం అది ఉందా వీడియోలు తీస్తలేవు ఏం తీస్తలేవు మళ్ళీ రిటర్న్ నన్నే అంటారు. ఏడ చేయాలి స్కై గాడ కంటెంట్ చెప్పు వారంకి ఒకసారి వస్తాడు. కంటెంట్ ఎందుకు చెప్తా 10 మంది ఉన్నప్పుడు కంటెంట్ ఆటోమేటిక్ వస్తుంది. కంటెంట్ చెప్పిన తర్వాత నాది ఫన్ కంటెంట్, దానికి క్రియేషన్ ఉండదు, దానికి ఒక ఫ్లో ఉంటది. ఆ ఫ్లో లో వెళ్ళిపోవాలి మనం అంతే. అది నేను తీసేది క్రియేషన్ కంటెంట్, నాది ఫ్లో ఉంటది ఫ్లో లో తీస్తాను. నాది క్రియేషన్ కంటెంట్ కాదు, నాది ఒక ఫ్లో ఉంటది ఫ్లో లో వీడియోలు తెలియదు. అందరం 10 మంది ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు వీడియోలు ఆటోమేటిక్ వస్తాయి. నావి ఎట్లా వస్తాయి నేను చేస్తా, నాతో అవుతుంది అది. మీరు అందరు కూర్చోండి వీడియోలు వెళ్ళకపోతే అడుగు, నేను ఫన్ క్రియేట్ చేస్తా, నా పనే అది. నేను చేస్తా పబ్లిక్ చూస్తారు నా వీడియోలు. మీరు సాధిస్తలేరు నాకు. రాత్రి వారికి వీడియో వస్తుంది మనది ఈ రోజు రేపు పొద్దున అప్లోడ్ అంతే. 25 తారీఖు రోజు వీడియో అప్లోడ్ మనది. సోనుగాడు ఏమరా సోను వస్తావా రావా నా వీడియోలలో? నా బాధ నీ వీడియోలో వస్తా, నీ బాధ నా బాధను భరిస్తావా? 100% భరిస్తా. నేను ఎవ్వరు ఏమైనా భరించుకుంటా. ఇగో నాదే లొల్లై నేను బాధలున్నా, ఏదో కిస్మత్ లీడ్కి వచ్చినా, ఇగో ఈయన ఎంబడి వచ్చినాము ఈయన వచ్చిన మా ఎంబడి నా బాధలు ఏమున్నా నా ప్రాబ్లం ఏమున్నా ఆయన కామెంట్ చేయరు, నాకు సంబంధమే లేదు. ఇంకా చలో 100% వీడియోలో సోను ఫస్ట్ మద్దతు సోను ఇచ్చిండు, సెకండ్ మద్దతు స్కై నువ్వు మద్దతు ఇస్తున్నావు. శ్రీప్రభ నువ్వు నా వీడియోలకి నువ్వే తీస్తున్నావు, అదే నాకు అర్థమైంది. కార్ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు పోతున్నావు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ అప్పుడు ఫ్రీ టైం లోనన్నా వీడియోలకు సపోర్ట్ చేయాలి. నువ్వు వన్ ఆఫ్ ద టీమ్ హెడ్, నువ్వు టీమ్ కి హెడ్, నువ్వు రావాలి. ఒక కొత్త కంటెంట్ క్రియేటర్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ప్రాబ్లం కి నేను వస్తా. నేను ఉన్నదే నీకోసం.
నా వీడియోస్ ఏమైందని చెప్పేసి సీరియస్ గా ప్రాబ్లం లో ఉన్నాం మేము. చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాం. అదంతా కొంచెం కాంప్రమైజ్ అయిన తర్వాత వీడియోస్ వస్తాయి, అప్పటివరకు ఎవరు రావు. ఎందుకంటే ఈసారి మంది బాయ్స్ ఉన్నారు, అంతమంది మీద చిన్న ఇష్యూస్ వచ్చినాయి, కొంచెం ఇష్యూస్ లో ఉన్నాం. సో మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మనం ఇప్పుడు ఉండడం కూడా. సో ఆ ప్రాబ్లం అయ్యే వరకు వీడియోస్ అయితే చేయలేము, ఇది నిజం. సో కొంచెం ఆగండి, మంచి చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా వద్దాం, చేద్దాం. చాలా వేరే 100% ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఉంటది. నేను నా కొత్త ఛానల్ కి చెప్తున్నా, నేనే మాటిస్తున్నా, 100% మన అందరు వీడియోలు వస్తాయి. ఎస్ఆర్ టీమ్ ఫ్యాన్స్ అందరూ మీరు ఎప్పుడు మాకు సాథ్ ఇవ్వాలి. మీ అందరికి మేము ఎప్పటికీ ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్ లతోనే మేము ముందరికి వస్తాం. పాత ఎస్ఆర్ టీమ్ రావాలి ట్రెండింగ్ లోకి ఒకప్పుడు వచ్చినట్టు ఫిక్స్ అయిపోయి కొంచెం ఈ ప్రాబ్లం అది సెట్ అయిపోయింది అనుకో, మళ్ళీ డైలీ ఒక వీడియో వేరే వాళ్ళ వీడియోలు కనిపిస్తుంది యూట్యూబ్ లో, ఖాళీ మా వీడియోలే కనిపించాలి, కనిపిస్తుంది. కార్ మస్తుందని ఇది మీకు ఒక టాస్క్ టీమ్ కి ప్రొడ్యూస్ చేస్తాను ఎప్పుడు సో గైస్ నెక్స్ట్ మా సాంగ్ కన్నా మా వెబ్ సిరీస్ కన్నా ఏదైనా ప్రొడ్యూసర్ అనమాట రాహుల్ అన్న. 100% ఆ ప్రొడ్యూసర్ కావాలని పట్టుకొచ్చినాం. 100% మన వాళ్ళు ఇంకెంత మంది అంతమంది ఎస్ఆర్ టీమ్ కి సాథ్ ఇచ్చేటోళ్ళు అందరికి నేను ముంగలు తీసుకొస్తా, మా టీం మొత్తం ముంగలు తీసుకొస్తుంది. అందరిది 100% అందరిది ఇంట్లో పక్కా ఉంటది. మేము మీకోసమే ఏం చేయాలన్నా మీకోసమే దానికి చాలా కోషిష్ చేస్తున్నాం. 100% మా ఎఫర్ట్ ఉంటది. మేము పక్కా మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు తీస్తాం. గాలికాయ గంపలు గుద్దలు జరుగుతున్నాయి బ్రో, మేము ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం. కొంచెం టైం తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం, ఇదైతే ఫిక్స్. ఏం కాదన్నా, కాదు నీ అమ్మ కాదుకు పొక్కలు పడతానే ఉన్నాయి. మొన్నేమో వచ్చేటప్పుడు ఏదో ఊరిగింది, వెనకాల పొక్కలు చూసింది కదా, అందుకోసం కారు పొక్క పడిపోయింది. అన్నా ఏమైపోయిందో, గుమ్మ అయిపోయిందా మొత్తం. గుమ్మేం కాలే, నేను మంచిగా నా బెట్టే నాకు తెలుసు నేను ఎట్లుండాలో. అరే గుమ్మెట్ అయితే రా బెట్టే మొత్తం ఇట్లా ఊతుందేమో. అంటే ఎండకు వచ్చాం కదా, ఏపీలో చాలా అది ఎక్కువ ఉంది. ఏమెక్కుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది. చెప్పాను ఎందుకు డల్ అని చెప్పు వానికి, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా అందుకే డల్ అయిపోయింది. ఏపీలో మనకి ఎట్లుంటది అంటే తెలంగాణకి ఏపీకి చాలా ఫరక్ ఉంటది. ఎంత ఉంటది టెంపరేచర్, చాలా ఫరక్ ఉంటది. ఎట్లా అంటే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కంపల్సరీ, అంత తేడా ఉంటది. ఒకసారి నీ ముఖం చూసుకో, ఒకసారి నువ్వు వీడియోలలో ఎట్టు వీడియోలో అరే అరే అయ్యా రిషే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఏం టైం పాస్ చేసిన చెప్పవా? నువ్వేం చేసినావు? నేనేం చేసినా ఫుల్ చేసిన. నేను ఫుల్ చేసిన. ఫుల్లా అంటే ఎంజాయ్ చేసిన. ఎంజాయ్ అయ్యో అలా పడవ రాదు, పడవ నడపడం రాదు, ఏమి రాదు. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు. మొత్తం కదిలిపోతుంది వాళ్ళు, ఎటు పడితే అటు. చెట్లు నడుపుతున్నాం.
ఏం రాకపోయినా ఎందుకన్నా ఏందేమైంది వచ్చాను కూడా వచ్చా లోపలికి అసలు ఏందో కూడా తెలియదు అది చక్క నువ్వు బాబు పెట్టే నువ్వు ఈరోజు నైట్ మొత్తం స్టార్ట్ చేసుకొని పోతా చక్కగా స్టార్ట్ చేయి మళ్ళా తీసలేనా అలా ఇటు తిప్పన్నా దాన్ని స్టార్ట్ చేసినా కదా మాట ఒకసారి పెద్ద లౌండ్ పన ఇది వచ్చేస్తామనే కంగారు పడుకో అన్నా అది మంచిగా తిప్పన్నా దానికి హోల్కి ఉంటుంది ఇంజన్ స్టార్ట్ చేయి అయితే రిషి ఏమైందంటే ఇప్పుడు బోట్లోకి వెళ్ళిపోయిండు. బోట్ ముడ్డ రిషికి అసలు బోట్ ఎట్లా నడపాలి కూడా తెలియదు. కానీ వెళ్ళిపోయిండు అంతే. వేరే మన దోసగాడు ఏం చేసినా అంటే ఆయన చూపి అంటే మొట్ట గుడిపేసి మనకి ఎట్లా వాళ్ళు కూడా తెలియదు. లోపలికి ఇక్కడ ఫోన్ ఇక్కడ అట్లే తీసుకురా. రైట్ మనకి ఎట్లా వాళ్ళు కూడా తెలియదు. కానీ వెళ్ళిపోయిండు. 2x 5x చేసుకో మజా. రైట్ రిషి వస్తుందా రాదా దిగాల ఆగినా ఇక్కడ తీసుకురా నాన్న ఇక్కడ గుంజనా ఆయనకు వస్తుంది పెద్ద ఇక బోట్ ఏం లేదు. ఇక కొట్లాకి వచ్చి ఒడ్డుకు మెల్లమెల్లగా వస్తుంది సార్. ఇక బోట్ ఉన్నట్లు ఊపుకుంటాడా గుంజు తాడు పట్టుకొని ఇక్కడ రానా అరే చెట్టు పట్టుకోవాలి. అది చక్రం దానికి చెట్టుకి స్టార్ట్ అవ్వదు. రెడీ 1 2 3 కెమెరా రోల్ యాక్షన్. చలో రిషి నువ్వు బయటికి వస్తావా నేను లోపల రావాలా? కాపాడు వచ్చేస్తా. దిగితే అయిపోతుందా రిషి? ఎందుకు మళ్ళా స్టార్ట్ చేయడం? దిగితే అయిపోతుందా? ఏడికొస్తారు ఆయన కంట్రోల్ చేసే పవర్ ఎవరికి లేదు. అరే ఇది కంట్రోల్ చేయడానికి రాదు రిషి. కంట్రోలింగ్ పవర్ ఎవరికి లేదు. అయ్యా నీకు వచ్చా? స్టార్ట్ కాదు స్టార్ట్ చేయడానికి రాదు. కాదు స్టార్ట్ చేయడానికి రారు. ఎట్లా వస్తుంది? లేదు పెట్రోల్ డీజిల్ కాదు అది పెట్రోల్. స్కై పోరా పోరా ప్రాణానికి అడ్డేస్తున్నావు పోరా పోరా ప్రాణానికి అడ్డు స్నేహానికి నేను వస్తా. అంటే ఇది కెసినో బోట్ కాదు, లీగల్ బోట్ అని మేము అనుకోవట్లేము. ఏదైనా ఎంజాయ్ కోసం ఫన్ కోసం మేము తీసుకుపోయినాం ఆ బోట్ని. వీళ్ళ ప్రాణ స్నేహితుడు రిషి బోట్లు అని చెప్పి శ్రీగాడు అన్న ఒకటే అన్న నేను పోతా మా దోస్తుడు అని చెప్పి బోట్ ఎక్కిండు పోయిండు. ఇద్దరు కలిసి వేరు బోట్ మొత్తం ఏమైందో బోటింగ్ చేసి వచ్చారు. మేము కూడా ఎంజాయ్ చేయలేదు వీళ్ళిద్దరు. అదే ఆ బోట్ వీడియో కూడా ఉంటది. వీళ్ళిద్దరు మస్తు ఎంజాయ్ చేసారు, ఫన్ చేసారు. మేము కూడా నేను నిజం చెప్తున్నా, భయపడ్డా ఏదైనా సరే అదొక ఎక్స్పీరియన్స్ అవునా కదా.
కానీ నేను బయట ఉండి కూడా అరే నేను ఎందుకు పోలే ఆ బోట్లో అని చెప్పి నేను చాలా అప్సెట్ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. పోదాం అంటే పోదాం, మళ్ళీ పోదాం. తమ్ముడు మస్తు బోటింగ్ చేసి మళ్ళీ పోతున్నాం మేము. చలో పోదాం వాడికి.